మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఆయన సన్నిధి కాంతి మన కుటుంబాలపైన ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది, కొద్దిసేపు దేవుని మాటలు విందాము. తర్వాత మన ముందు ప్రభు యొక్క రక్త మాంసాలు ఉన్నాయి కాబట్టి కొద్దిసేపు దేవుని మాటలు మనందరం కూడా శ్రద్ధగా విందాము. మీరందరూ కూడా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఒక వచనాన్ని నేను చదువుతాను, మీరు చూడండి. తీతుకు రాసినటువంటి పత్రికల్లో కొత్త నిబంధనలో తీతుకు రాసినటువంటి ఒక పత్రిక ఉంది. ఆ పత్రికలో 1వ అధ్యాయంలో 9వ వచనాన్ని నేను చదువుతాను. మీరందరూ కూడా జాగ్రత్తగా మీరు మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తీసి చూడాలని దేవుని ప్రేమలో మీకు తెలియచేస్తున్నాను. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ఏమని రాస్తుందంటే, తాము హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటను ఖండించుటకును శక్తి గలవారగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టవలనని, లేకపోతే గట్టిగా చేపట్టువాడై ఉండవలెను అనే మాట ఇప్పుడు నేను చదివాను. ఏం చదివాను అంటే మరలా మీరు చూడండి. హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవారగునట్లు ఏంటంట, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడై ఉండాలి అనేది తీతుకు చెప్తున్నటువంటి ఒక మాట. అందరూ ఇంకా నాకెళ్ళి చూడండి, నేను కొన్ని మాటలు మీకు చెప్తాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఏంటి, చాలామంది చాలా రకాలైనటువంటి దుర్బోధల్ని చెప్తా ఉన్నారు, సంఘాల్లో వినిపిస్తూ ఉన్నారు. ఏంటి, సంఘాలకి వెళ్ళేవారు అందరికి కూడా యేసు ప్రభుని గురించి మరొక రకంగా చెప్పి, ఏంటి మీరెందుకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది మీకు, అసలు మనకున్నటువంటి పరిస్థితులు, మన సాంప్రదాయాలు, మనం జీవించిన జీవితము, మన తాతల కాలం నాటి మనకున్నటువంటి వాటన్నిటిని వదిలిపెట్టి ఎందుకని యేసు ప్రభులోకి మీరు వెళ్ళాలి అని ప్రశ్నించే గొంతులు ఇప్పుడు ఎక్కువైపోయినాయి. అర్థమైనయా? ఎక్కడికి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతాలకు పోయినా, ఇదిగో ఈ ఊర్లోకి మీరు రావద్దు అని, సువార్త చెప్పొద్దని ఇప్పుడు కొత్తగా బోర్డులు పెడతా ఉన్నారు. ఏంటి, చాలామంది బైబిల్లో ఉన్నటువంటి సందర్భవచనం కానటువంటి మాటలు, వాళ్ళకు అర్థమైన రీతిగా ఉన్న వాటిని అన్నిటిని కూడా కనపడిన వాళ్ళందరికీ ఒక పత్రికలుగా ప్రింట్ చేసి పంచుతూ ఉన్నారు. ఇలాగా భారతదేశంలో చాలా ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల మధ్యలో ప్రభు దగ్గరికి వస్తున్నటువంటి మనము ఎలాంటి వారమై ఉండాలి అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి. ఈరోజు ఊరికినే నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాను అని నువ్వు వచ్చావనుకోండి, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. నీకు తెలవాలి, నీకు అర్థం అవ్వాలి. ఎందుకని ప్రభువుని సొంత రక్షకుడుగా మీరు అంగీకరించారు. అందుకని ఇక్కడ ఏం చెప్పమన్నాడంటే, ఎదురాడు వారిని ఖండించటానికి. అంటే ఎదురు చెప్పేవాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఎదురాడే వాళ్ళు మీకు ఎదురవుతారు. వారిని ఖండించాలి, హెచ్చరించాలంటే మనం ఏమవ్వాలి, ఉపదేశమును అనుసరించి నడిచే ఆ బోధని, ఆ నమ్మదగిన బోధని మీరు ఏం చేసేవాళ్ళు, గట్టిగా చేపట్టేవారై ఉండాలి. ఈరోజు నేను చెప్పేది మాటకు మాట మీరు సమాధానం చెప్పమని అంటల్లా, లేదా వాళ్ళతో గొడవలు పెట్టుకోమని మీకు చెప్పటం లేదు. కానీ వాళ్ళు వేసినటువంటి ప్రశ్నకి మీకు సమాధానం ఉండాలి. ఇలాగ నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు పనికి వెళ్తారంట కానీ మీకు పని సరిగా చేత కాదని మిమ్మల్ని వారు పనికి పిలవట్లేదని నేను చెప్పాను అనుకో, ఇప్పుడు మీరు ఏమంటారు నాతోటి, నిజమేనయ్యా నాకు పని చేత కాలేదు అందుకే పిలవలేదు అంటారా? అలా అన్నారు. నీకు ఎవరు చెప్పారు? నేను పని సరిగా చెయ్యనని, పనికి వెళ్ళినప్పుడు నేను తప్పించుకొని తిరుగుతానని నీకెవరు చెప్పారు అని మీరు ప్రశ్నిస్తారా లేదా? ప్రశ్నిస్తారు. ఇది గొడవ పట్టమా? కాదు. మన పైకి వచ్చినటువంటి ఆ నిందకి సరైనటువంటి కంక్లూషన్ అంటే సమాధానం మనం చేయటమే మాట్లాడుతున్నాం మనం ఈరోజు కూడా.
ఇప్పుడు మనం అడిగామనుకో, నేను పని చేయనని నీకు ఎవరు చెప్పారు, ఎప్పుడు చేయలేదు, ఎక్కడ చేయలేదు, ఎందుకు నేను ఇలా మాట్లాడావని అడగటంలో తప్పు లేదు. అంతేగాని వారిపైన గొడవ పెట్టుకోమని కాదు నేను చెప్తుంది లేదా మేము ప్రకటిస్తుంది ఏదైనా ఏంటంటే, అక్కడ రాశాడు, ఉపదేశమును అనుసరించి నమ్మదగినటువంటి ఈ బోధని గట్టిగా వాళ్ళు ఏం చేయాలి, చేపట్టిన వాడై ఉండాలి. అందుకనే మేము కంఠపాఠంగా చెప్పేది ఏంటంటే, మీరు బైబిల్ బాగా చదవండి, బైబిల్లో ఉన్న అనేకమైనటువంటి సందర్భాలు మనకు అర్థం కానప్పుడు, పదే పదే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, పదే పదే దేవుని మాటల గురించి మనము వివరిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. మనం మాట్లాడే లేకపోతే చెప్పే ప్రతి మాట వెనుకున్న జీవం ఏంటో మనకు అర్థమవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉండాలి కదా. మీరు ఈరోజు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించానని చెప్పినటువంటి ఆ నమ్మదగిన బోధను నువ్వు గట్టిగా పట్టుకోవాలి. అవసరమైతే ఖండించాలి, అవసరమైతే హెచ్చరించే వారమై కూడా మనం ఉండాలి. డేయ్, ఇది తప్పు చేస్తున్నావు అని చెప్పగలిగేటటువంటి సామర్థ్యం మనలో ఉండాలి. లేకపోతే ఇంకోటి, ఖండితంగా వాళ్ళకి మనం చెప్పేవారమై ఉండాలి. ఇలా చెప్పేవారమై ఉండాలి అంటే మనం అందరం కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. ప్రతిరోజు దేవుని మాటలు మన జీవితంలో ఏ విధంగా పనిచేస్తున్నాయో చూసుకోవాలి. అన్ని విషయాల్లో మనకి ఈ వాక్యానికి తగినట్లుగా ఉన్నామా లేదా అనేది మనందరం కూడా సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి అని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మరొకసారి ఈ మాటను మేము గట్టిగా మీకు చెప్తున్నాం. ఎందుకు అంటే, ఎంతోమంది ప్రతికూలమైనటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారని ఇదిగో అప్పుడెప్పుడో పౌలు గారు మన కొరకు రాసి పెట్టారు. అందుకే మీరు 10వ వచనము 11వ వచనాన్ని కూడా నేను చదువుతాను, మీరు చూడండి. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వరదబోతులను మోసపుచ్చువారై ఉన్నారు. వారి నోళ్ళు మూయించవలనని అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లభము కొరకు ఉపేక్షించుచు కుటుంబాలుగా పాడు చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే వారు అవిధేయులయ్యి, అంటే వరదబోతులు అంటే ఎట్లా చెప్పాలి, ఊరక వాగేవాళ్ళు, ఊరక మాట్లాడే వాళ్ళు అయ్యుండి వారి నోళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వారి నోళ్ళను మీరు ఏం చేయాలి, మూయించాలి. రే, నువ్వు ఎలాగంటే అలాగా మాట్లాడితే నేను ఒప్పుకోను. నిన్ను గురించి ఒక మాట అంటే నువ్వు ఒప్పుకోవు కదా. మన గురించి ఏదైనా ఒక పొరపాటు మాట పలికితే ఒప్పుకోం, మరి ఇంకోటి ఏదైనా జరిగితే ఒప్పుకోం. కానీ దేవుని వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడేవారు నీ కళ్ళ ముందు కనపడుతుంటే మనం నోరు మూసుకొని ఉంటామా? చెప్పండి, ఉంటారా? మీరు ఉన్నారంటే మనలో ఉపదేశం లేదు, వాక్యం లేదు, మనం ప్రభువుని అంగీకరించిన వారమే కానీ అందులో ఉన్న జీవం మనకు లేదు. అలాంటి వాళ్ళు నోళ్ళు మూయించకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబాలను నాశనం చేసి పడేస్తారు. ఈరోజు కొత్తగా పెడుతున్నారు గర్వాప్సి అని, అంటే బలవంతంగా క్రిస్టియానిటీలకు వచ్చిన వాళ్ళని బలవంతంగా మరలా హిందూ మతంలో తీసుకొని వెళ్ళి వాళ్ళ వెనకాల ఒక ప్రామిసర్ నోట్ రాయించి వాళ్ళకి మరి ఎప్పుడు మేము ఆ మతంలోకి బాగుండి అని వారితోటి పకడ్బందీగా ఉండటానికి ఎన్నో ఏర్పాట్లు జరుగుతున్నాయి, మనకు తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తి కలిగిన వాడని, ఎందుకు యేసు ప్రభు దగ్గరికి రావాల్సి వచ్చిందని గట్టిగా నీ నోరు విప్పి చెప్పవలసిన సమయం ఆసన్నమైందనుకోండి. అప్పుడు మీరేం చేయగలుగుతారు? ఎదుటి వాళ్ళు చెప్పిన మాటే కరెక్టే కదా, ఇది నిజమే ఉంది, మరి ఎందుకని నేను ఇప్పుడు దాకా నాకు అర్థం కావట్లేదు అని నువ్వు అనుకున్నావు అనుకో, నీకు యేసు ప్రభుని గురించి ఏమీ తెలియదని అనుకోవాలి. మీకు ఒక విషయం చెప్తాను. నేను హైదరాబాదులో మా తెలిసిన సార్ ఒక ఆయన ఉన్నాడు, చాలా మంచోడు, వ్యక్తిగతంగా చాలా మంచోడు. ఆయన మొన్నటి దినాన్ని నాకు ఒక పోస్ట్ పెట్టి ఒక అతను 25 సంవత్సరాలు పాస్టర్గా ఉండి ఏంటి యేసు ప్రభు నిజమైన దేవుడు కాదని 25 సంవత్సరాల తర్వాత ఆయన తెలిసిందంట. బైబిల్లో ఉన్నాయనే తప్పులని ఆయన అప్పుడు గుర్తుపట్టాడంట. అది ఈ మధ్య వాట్సాప్లో బాగా వైరల్ అవుతుంది. ఆ పోస్టును నాకు షేర్ చేసి పంపించి ఆయన ఏమని రాశాడండి కిందంటే, ఆంజనేయులు నువ్వు చాలా మంచోడివి, నేను మీకు చదివి వినిపిస్తాను, అందుకే ఫోన్ తెచ్చుకున్నాను దగ్గరికి నేను.
ఆయన ఏం రాశాడు నాకంటే, ఆంజనేయులు నువ్వు కూడా వాస్తవం తెలుసుకొని మళ్ళీ హిందూ మతంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రాశాడు నాకు. వాట్సాప్ పెట్టాడు నాకు. నేను ఈ మాటను చదివిన తర్వాత నేనేం రాశాను తెలుసు ఆయనకి? నేనేం రాశానంటే, నన్ను గురించి నా మాటల గురించి ఇక్కడ ఎవడు సిగ్గుపడినో వాడి గురించి మనుష్య కుమారుడు తన తేజస్సుతో అంటే మహిమతో తన తండ్రి మహిమలో అందరు దూతలు ఎదురు వచ్చినప్పుడు వాడు సిగ్గుపడతాడు. యేసు ప్రభుని గురించి ఈరోజు నేను కానీ సిగ్గుపడేవాడిని అయితే, లేదా ఆయన గురించి నువ్వు చెప్పిన మాటల ప్రకారం ఏకీభించి మళ్ళీ వెనక్కి తిరిగిన వాడిని అయితే, ఇదిగో దేవుని రాకడలో నేను సిగ్గుపడేవాడిని అవుతాడు అని చెప్పి ఒక రాశాను. నాగటి మీద చేయి పెట్టినవాడు వెనక్కి తిరిగి చూస్తే దేవునికి పాత్రుడు కాదని రాసి పెట్టాను. తర్వాత అప్పుడు ఇశ్రాయేల్ మధ్యన ఉన్నవాడు నేనేనని, నేనే మీ దేవుడినైన యెహోవానని, నేను తప్ప మరి ఏ దేవుడు లేరని మీరు తెలుసుకుంటారు, ఇక నా జనులు ఎప్పుడు సిగ్గుపడరని ఆయన నేను మెసేజ్ పెట్టాను. ఇంకా మళ్ళీ ఆయన నా రోజులకి రాడు. అంటే ఆయన గురించి నేనేదో తప్పు చెప్పాడు అంటలేదు. ఇలాంటి వారు మనకు ఎదురవుతూ ఉంటారు, ఇలాంటి వారు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలాంటి వారందరూ మనతో కలిసి మాట్లాడినప్పుడు, ఎరా ఎందుకు చర్చికి వెళ్తున్నావు కదా నీ ఫ్రెండ్ అడిగాడు అనుకో, నీ సమాధానం ఏంటి? మీ సమాధానం ఏంటి? ఏంటమ్మా నిన్న దాకా బాగానే ఉన్నావు కదా, ఈరోజు ఏంటి సడన్గా చర్చిలోకి వెళ్తున్నావంటే ఏంటి అని మిమ్మల్ని అడిగారనుకో, నిన్న దాకా అన్నీ బాగా చేశారు కదా, మరి ఇప్పుడేంటి దానికి రాము దీనికి రాము అదొద్దు ఇదొద్దు అని అంటున్నారు కదా, మరి ఎందుకని మీరు అంటున్నారు అని ప్రశ్నించే గొంతు మీ ఎదుటికి వచ్చినప్పుడు మీరు ఏమని సమాధానం చెప్పాలి? చెప్పండి, మీరు ఏమని సమాధానం చెప్పాలి? అందరూ తెలియకుండా అందరు జనాలు ఇంట్లో ఉన్నప్పుడు నల్ల బైబిల్ అట్టేసిన అట్టోడు చర్చి బైబిల్ చేతిలో పట్టుకొని గబగబా వచ్చి మందిరంలో కూర్చొని కొద్దిసేపు అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి చూసి ఎవరున్నారా లేరా, ఎవరు లేరు కదా గబక్కన వెళ్ళిపోదామని ఇంట్లో దూరేసి తలుపేసుకుంటే దాన్ని ఏమంటారు? చెప్పండి. ఈరోజు మీరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించామని గొంతెత్తి చెప్పగలిగే ధైర్యం మీకుందా? మనకు ఉండాలి. ఆమేన్. ఎవరైనా వచ్చి అడిగారనుకో, ఎందుకు నువ్వు యేసు ప్రభుని ప్రకటిస్తున్నావు మమ్మల్ని అడిగారనుకో, చెప్పే ఆ సామర్థ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. అలాంటి శక్తి కలిగిన వారమై మనం ఉండాలి. మన దేవుడు జీవము కలిగిన వాడు. ఎందుకు నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానో బల్ల గుద్ది చెప్పాలి. అక్కడ నీకు ఏం దొరకలేదో, ఇక్కడ ఏమి నీకు అనుభవిస్తున్నావో ప్రతిరోజు అది అందరికీ కనపడాలి. ఇలాంటి ఒక మాదిరికరమైనటువంటి జీవితం మనం జీవించాలంటే మనందరం ఖచ్చితంగా ఉపదేశం బాగా మీరు బైబిల్ చదవాలి. బైబిల్ చదివే వాళ్ళు బాగా బైబిల్ చదవాలి. వినేవాళ్ళు చదవని వాళ్ళైతే దేవుని మాటలు బాగా వినాలి. ఎందుకు మీరు చర్చికి వెళ్ళారంటే, మొన్న నాకు అలా బాగలేదు కాబట్టి చర్చికి వెళ్ళాను, ఇంకా అక్కడి నుంచి అక్కడే ఉండిపోయానులే, నేను ఇంకా ఎందుకు వద్దాంలే మళ్ళీ ఆడొక అడుగు ఏడొక అడుగు ఎందుకని నేను అలాగే ఉండిపోయాను చెప్పకూడదు. యేసు ప్రభు ఎందుకు నువ్వు ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించావో మనుషులందరూ ఒకటైనా నువ్వు ఒక్కడివో పక్క నిలబడి చెప్పగలిగేవాడు అయి ఉండాలి. కానీ మనం చాలామంది మనుషులను చూసి భయపడతాం కదా. మీరు మనుషులను చూసి భయపడరా? మనుషులను చూసి భయపడరా? మనుషులు ఏమైనా అనుకుంటారేమో మా గురించి చర్చికి వెళ్తే అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి మనుషులంటే భయం, దేవుడు అంటే కాదు. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను, మీరు అందరూ జాగ్రత్తగా వినండి. మనుషులు ఎలా ఉంటారో లేదా మనుషుల గురించి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక చిన్న ఉదాహరణ లాంటిది మీకు చెప్తాను. ఒక ప్రాంతంలో అంటే ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఎలాంటి వాడంటే చాలా మంచివాడు అబ్బాయి. ఊరంతట్లో మంచోడు అని ఎవరి పేరని చెప్తే వాడి పేరే చెప్తారు. వాడు బాగా మంచోడు, బాగా చదువుతాడు, తల్లిదండ్రులకు అంతా విధేయుడిగా ఉంటాడు. వాడు ఏది చేసినా కానీ చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తాడు. అలాంటి వాడు 7వ తరగతి ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్ రాస్తే వాడు స్కూల్ ఫస్ట్ వచ్చాడు. ఎట్లా వచ్చాడు? స్కూల్ ఫస్ట్ వచ్చాడు వాడు. ఇంకా అందరూ ఇంకేమన్నా అరే ఇది చాలా బాగా చదివేవాడని మనుషులందరూ దృష్టిలో ఆ అబ్బాయి చాలా గొప్పగా కనపడినప్పుడల్లా, ఇదిగో దారిని వెళ్తున్నారనుకోండి, ఈ అబ్బాయి పలానా ఆయన కొడుకురా ఎంత బాగా చదువుతాడని చెప్పేవాళ్ళు అందరూ.
వాళ్ళ నాన్న బట్టి వాళ్ళ కొడుకు పేరు చెప్పడం లేదు, వాళ్ళ కొడుకును బట్టి వాళ్ళ నాన్న పేరు చెప్తున్నారు. ఈ అబ్బాయి పలానా ఆయన కొడుకురా, చాలా బాగా చదువుతాడు, ఇదిగో 7th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చాడని చెప్పారు. ఆ అబ్బాయి 7th అయిన తర్వాత 10thకి వచ్చాడు. 10thలో ఆ అబ్బాయి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడు. ఏం చేశాడు? డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడు. వాళ్ళ ఊరిలోకి న్యూస్ పేపర్ వచ్చింది కదా, పేపర్లో అందరూ ఆ అబ్బాయి ఫోటో చూశారు. చూసి అరే పలానా వాళ్ళ అబ్బాయి రా, ఎంత మంచోడ్రా, మన పిల్లలు కూడా ఇలాగే ఉండాలిరా, ఈడెంత గొప్పవాడ్రా, చూడు ఈడి ఫోటో పేపర్లో పడింది, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడు 10thలో అని చెప్పుకున్నారు. 10th తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి బాగా చదువుకున్నాడు, మంచిగా ఉన్నాడు, ఊహించిన వాళ్ళందరూ చాలా పెద్ద జాబ్ వచ్చింది, చాలా మంచి స్థితికి ఎదుగుతాడని ఎదురు చూశారు. కానీ సడన్గా ఆ అబ్బాయి ఒకరోజు చచ్చిపోయాడు. ఏమయ్యాడు? చనిపోయాడు ఆ అబ్బాయి. చూసిన వాళ్ళందరూ కూడా దేవుడేం మనిషిరా, ఇలాంటి వాడిని చంపేసేది, వీడు ఎంత మంచోడు, పుట్టినప్పటి నుంచి ఈ వయసు దాకా వీడు ఎక్కడ తప్పు చేయలేదే, ఎక్కడ పొరపాట్లు లేవే, చదువులో కూడా మంచివాడే, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చాడే, ఇతన్ని ఎందుకని దేవుడు చంపేశాడు, అసలు దేవుడికి నిజంగా మనసు లేదురా అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఆ చనిపోయిన తర్వాత ఆ అబ్బాయిని పండుకోబెట్టి వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంది, వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడు, వచ్చిన వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళమ్మ ఏమని ఏడుస్తుందంటే, ఎంత చిన్న వయసులో నువ్వు చనిపోయావురా, నీకు బదులుగా నేను చనిపోతే బాగుండేది కదరా అని ఏడుస్తూ ఉంది వాళ్ళమ్మ. తర్వాత వాళ్ళ నాన్న అన్నాడు అరే నాకు రావాల్సిన మనం నీకు వచ్చింది ఏందిరా, నీకని నేను పెద్దోడిని కదరా, నేను చావాలి ముందు అని వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉన్నాడు. ఇలా ఏడుపులు గోల ఉంది ఆ ఇల్లు అంతా. అయితే ఆ అబ్బాయి దేవుని ఎదుట నిలబడ్డాడు. చనిపోయిన అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని ఎదుట నిలబడ్డాడు. నిలబడి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. దేవుడా, నేను ఏం తప్పు చేశానని అర్ధాంతరంగా ఎంత చిన్న వయసులో నువ్వు చంపేశావు, నువ్వు మంచోడివి కదా, మరి ఎందుకు చంపావు నువ్వు అని ఆ అబ్బాయి అడుగుతుంటే ఆ దేవుడు అంటాడు, అయ్యా మరి నీ కాలం అంతా పూర్తయిపోయింది కదా, మరి నువ్వు చనిపోవాలి కదా అన్నాడు. అంటే దేవుడు అడుగుతున్నాడు, ఆ అబ్బాయి అడుగుతున్నాడు, నేను మంచివాడిగా ఉన్నాను, 10 మందికి మంచి చెప్పాలనుకున్నాను, 10 మందిని మంచి మార్గంలో నడపాలనుకుంటున్నాను, మరి అలాంటి నేను మా తల్లిదండ్రులకు ఇంతవరకు ఏ సహాయం చేయలేదు, మరి అర్ధాంతరంగా నేను చనిపోయాను కదా, మరి ఎలాగయ్యాను అనంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఒకసారి నువ్వు వాళ్ళకెళ్ళి చూడు అన్నాడు. వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు, చాలా భయంకరమైన పరిస్థితి అక్కడ ఉంది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సరే నువ్వేదో మేలు చేస్తానంటున్నావు కదా, నీ ఆత్మకు ప్రతిగా ఒక ఆత్మను కనుక ఇక్కడికి పంపించావు అనుకో, నువ్వు వెళ్ళి అప్పుడు నేను నిన్ను విడిచిపెట్టేస్తానని చెప్పాడు. నువ్వు వెళ్ళి ఇప్పుడు కిందకి వెళ్ళి నువ్వేం చేయాలి, నీకు బదులుగా ఒక ఆత్మ నా దగ్గరికి పంపి అని అడిగాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే, సరే నేను వెళ్తాను, నేను భూమి మీద ఒక గొప్ప కార్యం చేస్తాను, చూడండి నా తల్లిదండ్రులు ఎంత గొప్పవారిగా చేస్తానని ఆ దేవుడితో మాటిచ్చి తిరిగి వచ్చాడంట కిందకి. రాగానే ఆ అబ్బాయికి ఆ శరీరంలోకి ఆత్మ రాగానే అబ్బాయి ఇట్లా టక్కుని పైకి లేచాడు. చూసిన వాళ్ళందరూ కూడా అరే దెయ్యం అనుకొని లేచారు. సో ఏదైనా కావని మళ్ళీ చచ్చిపోయి బతికాడరా, మనోడు మంచోడ్రా అనుకున్నారు. ఊరంతా తెలిసింది. ఇది తెలిసిన తర్వాత కొన్ని రోజులు అలా వాళ్ళ అమ్మ నాన్నతో నడిపించబడుతూ ఉన్నప్పుడు సడన్గా అబ్బాయి గుర్తొచ్చింది. ఏంటంటే దేవుడికి ఒక మాట చెప్పాడు కదా, నాకు బదులుగా ఒక ఆత్మను పంపిస్తాను నేను అక్కడికని చెప్పాడు కదా, మరి ఆ పని చేయాలి కదా. ఇక్కడ వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగాడు. అమ్మ అంటే ఏంట్రా అనంది. అమ్మ నువ్వు అప్పుడు నేను చనిపోయినప్పుడు నా పక్కన కూర్చొని నీకు బదులుగా నేను చనిపోతే బాగుండు కదా అని అన్నావు కదమ్మా, మరి నాకు బదులుగా నువ్వు చనిపోతావంటమ్మా అని అడిగాడంట వాళ్ళ అమ్మని. రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, పో అవతలకి అని వాళ్ళ అమ్మ ఆ అబ్బాయిని గద్దించింది. ఇదేంటి మా అమ్మ, ఆ రోజు నేను చనిపోయినప్పుడు నా దగ్గర కూర్చొని ఏడుస్తుంది కదా, నీకు బదులుగా నేను చనిపోతానని చెప్తుంది కదా, మరి ఈరోజు నేను వచ్చి నాకు బదులుగా నువ్వు చనిపోవమ్మా అంటే ఎందుకు చనిపోవట్లేదు ఆమె ఏమో అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. నానా, ఆ రోజు నేను చనిపోయినప్పుడు మరి నా కోసం నువ్వు చనిపోతానన్నావు కదా నాన్న, మరి నా కొరకు చనిపోతావా నువ్వు అంటే, రే నేను చేసిన అప్పులు చాలా ఉన్నాయిరా, కట్టాల్సిన బాకీలు చాలా ఉన్నాయి, అవన్నీ నేను ఎప్పుడు తీర్చాలి, పో అవతలకని గద్దించాడు. అప్పుడు ఆ అబ్బాయికి ఏం అర్థం కాలేదు. ఇదేంటి, నేను చనిపోయినప్పుడు ఒకలాగా ఉన్నారు, నేను బతికి వచ్చిన తర్వాత వీళ్ళు నా కొరకు ఎవరైనా చనిపోమ్మంటే మరి ఎవరు చనిపోను అంటున్నారు ఏంటి,
ఏంటి ప్రజల మధ్యలో మా నాన్న ఇలా మాట మారుస్తున్నారేంటి, ఈ ప్రజలందరూ ఇలా ఉన్నారేంటని ఆలోచన చేస్తూ చేస్తూ దేవుడికి ఒకసారి దేవుడితో మాట్లాడుతున్నాడు. అబ్బాయితో మళ్ళీ ఏమైంది ఏంటి అని. నీ కొరకు చనిపోతాను నీ తల్లిదండ్రులు చెప్పారు కదా, మరి ఎవరైనా చనిపోయారా? నీ బంధువులు ఎవరైనా చనిపోతున్నారు నీకోసం, మరి నీ కొరకు ఎవరు చనిపోవట్లేదు కదా, మరి నువ్వు వీళ్ళందరినీ బాగు చేసి గొప్పగా చేయాలని చెప్తున్నావు కదా నువ్వు, మరి ఏంటి అంటే అప్పుడు ఆ బాబు అన్నాడు, నిజమే కదా, మనుషులందరూ మన ముందు ఏయో చెప్తూ ఉంటారు, ఏవేవో మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడ లేనంత ప్రేమంతా మన మీద ఒలకబోతూ ఉంటారు, నేను చూడండి నేను ఉండలేనంటారు, పలకపోతే వచ్చి ఏందబ్బా 2 రోజుల నుంచి నువ్వు కనపడలేదు నాకని వచ్చి నన్ను చూస్తారు, మాట్లాడతారు, ఇన్ని చేస్తారు. కానీ నాకు బదులుగా చనిపోమ్మంటే ఎవరు చనిపోవట్లేదని బాధపడుతుంటే అప్పుడు దేవుడు చెప్పాడంట, నీ కొరకు ఒక వ్యక్తి ప్రాణం పెట్టాడు, నీ కొరకు ఒక ప్రాణం పెట్టిన వ్యక్తి ఉన్నాడు, ఆయన్ని విశ్వసించు అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన్ని సొంత రక్షకుడుగా ఆ అబ్బాయి అంగీకరించి ప్రభు కొరకు సాక్షిగా బ్రతికాడు. ఇప్పుడు ఆ అబ్బాయిని కదిలించామనుకో, నేను వెళ్ళి ఎందుకయ్యా నువ్వు చర్చికి వెళ్ళావు అన్నాను అనుకో, ఏం చెప్తాడు సమాధానం? మా నాన్న వెళ్ళమంటే వెళ్ళానని చెప్తాడా, మా అమ్మ వెళ్ళమంటే వెళ్ళాడని చెప్తాడా, లేదా మరొకటి ఏమంటే చెప్తాడా? ఏం చెప్తాడు? నా కొరకు యేసు ప్రభు కల్వరి సిలువలో ప్రాణం పెట్టాడు, అందుకే నేను ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాలని బల్లగుద్ది చెప్తాడు. మరి నువ్వు నేను చెప్పగలుగుతున్నామట, నువ్వు నేను ఉండగలుగుతున్నామట? ప్రతి క్షణం నీ కొరకే చేతులు చాపి ఎదురు చూసే దేవుణ్ణి మనం ఎన్నిసార్లు కాలదన్నుకోలేదు, ఎన్నిసార్లు మనం ఆయన కృపను పోగొట్టుకోలేదు, ఎన్నిసార్లు మనం అవిధేయులం అవ్వలేదు. అయినా కానీ నువ్వు ఈ లోకంలో నశించిపోకూడదని దేవుడు నీ వైపే చేతులు చాపి నేను దేవుని మందిరానికి తీసుకొని వచ్చి 4 మంచి మాటలు నీకు తెలియచేసి నీ జీవితంలో చెడును పోగొట్టి మంచిని పెంచి తన రాజ్యంలో తీసుకొని యుగాలు ఆయనతో ఉండడానికి ఆయన ఆలోచన చేస్తూ ఉంటే మనమేం చేస్తున్నాము? సరైనటువంటి మార్పు లేకుండా, సరైనటువంటి ఏంటి దేవుణ్ణి ఎలా తెలుసుకున్నామని ఆలోచన లేకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనమేదో కాలక్షేపానికి వచ్చి వెళుతున్న మనకి ఎదుటివాడేసే ప్రతి ప్రశ్న అది ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది, ప్రశ్నార్థకంగానే ఉండిపోతుంది. అది అలా ఉండకూడదంటే యేసు ప్రభువుని ఎరగండి, ఆయన ఎవరో గుర్తుపట్టండి, ఆయన ఎందుకొరకు ఇదిగో నీ కొరకు మరణించాడో అది నీకు తెలిస్తే, అది నీకు అర్థమైతే నువ్వు చెప్పగలుగుతావు. 10 మందిలోకి వెళ్ళి ధైర్యముగా ఇదిగో నేను ప్రభువుని అంగీకరించానయ్యా అని మనం చెప్పగలుగుతాం. అలా కాకుండా ప్రభువుని తెలుసుకోకుండా, ప్రభువేంటో అర్థం కాకుండా మనం ఏదో వచ్చినంత మాత్రాన మనలో ఉన్నది ఏది కూడా మారదు, దాన్ని బట్టి మన జీవితము ఆశీర్వాదకరంగా ఉండదు అనేది మనందరికీ తెలవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం. మంచిదే, ఒకప్పుడు మనము లోకానుసారంగా జీవించాం, లోకములో ఉన్నదాన్ని బట్టి నడిపించబడ్డాం, ఏదో చేశాం. కానీ ఈరోజు ప్రభువు నీకు బయలుపరిచి తను పిలుస్తున్నాడని నీకు అర్థమవుతుంది కదా, నీ హృదయంలోకి నీకు అర్థమవుతున్నప్పుడు మరలా మనం దాని గురించి ఒక మొహమాటం కలిగిన వారంగా ఉండకుండా మనం ఉండాలనేదే మనందరం కూడా తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన ప్రతి మాట చాలా శ్రేష్టమైన మాట. కాకపోతే అది మనకు అర్థం కావట్లేదు, అది మనకు తెలియటం లేదు. దాని గురించి గ్రహించుకునేడానికి లేదా దాని గురించి చదవటానికి ఆ సమయం వెచ్చించి ధ్యానించడానికి మనకు సమయం లేక మనం ఏం చేస్తున్నామంటే మన దారేదో మనకు తెలియట్లేదు, మనం ఎటు వెళ్తున్నామో అర్థం కావట్లేదు. కేవలం ఆదివారం మాత్రమే వచ్చి 2 మాటలు వినేసి 2 గంటలు గడిపి వెళ్ళినంత మాత్రాన మనం మనుషులు ఎదుట సాక్షులుగా నిలబడలేం. ప్రతి ఒక్కరు కూడా ఒక ఛాలెంజ్గా తీసుకోవాలని చెప్తాను నేను. ఎందుకంటే ఎదుటివాడు వేసే ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేకపోతే, నేను ఇప్పటికి కూడా చెప్తాను, నేను యేసు ప్రభు దగ్గరికి నడిపించబడుతున్నా కానీ నేను చాలా హిందూ వాటిలో వాళ్ళు చెప్పే వాటిని, బ్రాహ్మణులు చెప్పే వాటిని వింటూ ఉంటాను. నేను వినే ప్రతిసారి
దేవుడు అందులో ఉన్న జీవాన్ని నాకు చూపిస్తాడు. అందులో ఉన్నంటే ఏంటి? ఆ హిందూ గ్రంథాల్లో ఉన్న వాటి గురించి కాదు నేను చెప్తుంది. దానికంటే నేను నమ్మిన, నేను విశ్వసించిన ఈ పరిశుద్ధ గ్రంథములో ఎంత జీవముందో, దేవుని మాట నా హృదయాన్ని ఎంత శుద్ధి చేస్తుందో, ఆయన నన్ను ఎలా గమనిస్తున్నాడో, నా ప్రతి నడవడిని ఎలా గమనిస్తూ నన్ను నడిపిస్తున్నాడో నాకు తెలుసు. కాబట్టి ప్రతి మాట నేను వింటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట ఎంత గొప్పదో నేను అతిశయంగా చెప్పగలుగుతాను. నేను అది ఎందుకంటే ఇందులో రాయబడిన ప్రతి మాట జీవము, అది నిన్ను బ్రతికిచ్చిద్ది, అది నిన్ను ప్రభుతోటి యుగ యుగాలు జీవించేటట్లుగా చేయగలిగినటువంటి ఆ మాటని నువ్వు చదవకపోతే, నువ్వు అర్థం చేసుకోకపోతే, అందులో ఉంది నీకు తెలియకపోతే నువ్వు దారి తప్పిపోతావు. ఎదురించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే వచ్చి రకరకాలైనటువంటి తప్పుడు బోధలు మనకు వినిపిస్తున్నప్పుడు, నీ గురించి నేను ముందే చెప్పాను, మీ గురించి ఒక తప్పుడు మాట చెప్పినప్పుడు మీరు అవును నేను నిజంగా నాలో తప్పు ఉందని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, వాదిస్తారు, దాని గురించి సంజాయిస్తారు. నేను ఎందుకు తప్పయ్యానో చెప్పు అని ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నించే వారముగా మనందరము ఉండాలి అనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం. హల్లెలూయా. కాబట్టి చెప్పింది మీకు అర్థమైంది కదా. మనం ఎలా ఉండాలి? ఏదో మన దగ్గర ఉండేది ఏంటంటే మనం పాత రోజుల్లో చేసినట్టే చేస్తాం. వెళ్ళామా, వచ్చామా, పని అయిపోయింది, పక్కన పెట్టాం, మళ్ళీ అప్పటికి అనుకుంటాం. అది అలా ఉండకూడదు. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటని మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి, బాగా చదవాలి. చదివిందే చదవండి. అప్పుడు ప్రతి మాటలో ఉన్న అర్థాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తాడు. ఇందులో ఇంకా ఇప్పుడున్నటువంటి ఈ సమయం, ఈరోజు మనకి ప్రభు బల్ల ఉంది కాబట్టి అన్ని వివరంగా చెప్పడానికి కుదరదు ఇక్కడ. ఇప్పుడు మీరు తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మీరు చదివితే అందులో వృద్ధాప్యంలో వృద్ధులు ఎలా ఉండాలి, వృద్ధాప్యంలో స్త్రీలు ఎలా ఉండాలి, పెళ్లి కాని స్త్రీలు ఎలా ఉండాలి, లేకపోతే పురుషులు యవ్వనస్తులైన బిడ్డలు ఎలా ఉండాలో దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. దాన్ని మీరు చదివితే కదా అర్థమయ్యేది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి పురుషులు, మగవాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఆడవాళ్ళు ఏ విధంగా ఉండాలి, పెండ్లైన ఒక భార్య భర్త కింద ఏ విధంగా బ్రతకాలి, తన పిల్లకి ఎలాంటి ప్రేమను చూపించాలో పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. అదేమంటే ఒక్కోడు వస్తే వంకర టెంగరగా మీ దేవుడు అలాంటోడరా, మీ దేవుడు ఇలా చేశాడు, మీ దేవుడు చెప్తాడు. వాడు చెప్పేది వాడికి తెలియదు కాబట్టి, వాడు బురదల్లాలని వస్తున్నాడు కాబట్టి, వాడు తప్పుడు ప్రచారం చేస్తాడు కాబట్టి, వాడి మాట నువ్వు విన్నావంటే ఈ ప్రేమకు దూరం అయిపోతాం. అంత్య దినాల్లో, చివరి రోజుల్లో ఎలాగైనా కానీ మనుషులందరినీ మోసం చేసి దేవుని యొక్క కృపను పొందనివ్వకుండా, దేవుని రాజ్యంలోకి మనల్ని వెళ్ళనీయకుండా, ఈ లోక సంబంధమైన వాటి మధ్యలోనే మనల్ని ఉంచి నీ కొరకు ఏర్పాటు చేయబడిన ఆ శాశ్వతమైన రాజ్యానికి నిన్ను వెళ్ళనీయకుండా దుష్టుడు అనేక రకాలైనటువంటి మార్గాలని వాడు పన్నుతూ ఉన్నాడు. అది మనం గుర్తుపట్టాలి, అది మనం తెలుసుకోవాలి. మనం నిద్రమత్తులుగా ఉండి లేదా మత్తులై ఉండి దేవుని వాక్యము తెలియకుండా, దేవుని గురించి అర్థం చేసుకోకుండా మనం ఉన్నంత కాలము ప్రతి మాటను మనం నమ్ముతూనే ఉంటాం. ఎక్కడో ఒక దగ్గర మీ జీవితంలో ఆ మాట మీద మీకు నమ్మకం ఉండేది. ఎందుకు ఇన్ని సంవత్సరాలు మనం ప్రభువుని వెంబడిస్తుంటే మనకి ఆచారమైన నమ్మకాలు పోయినాయా? మూఢనమ్మకాలమైన నమ్మకాలు పోయినాయా? లోకంలో జరిగేటువంటి లేకపోతే పెళ్ళిళ్ళకి చూస్తారు ఏంటి, నక్షత్రాలు కానీ మంచి రోజులా లేదని, అమావాస్య అని, ఇవన్నీ కూడా ఎంతమంది వదిలిపెట్టారు? ఎంతమంది వీటిని విడిచిపెట్టి ప్రతిరోజు మంచిదే, ప్రభు ఏర్పాటు చేసిన ప్రతిరోజు మంచిదే అని విశ్వసించి ప్రభు వైపు చూసి నడవగలిగిన వాళ్ళు ఉన్నారు అంటే లేరు. చాలామంది లేరు. సో మీరు కూడా, మనం కూడా అలాంటి వారమై ఉన్నంత కాలము మనం మోసగించబడుతూనే ఉంటాము. మనం ఎప్పుడైతే దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రతి మాట, ఎందుకు ఇలా రాయబడింది ఈ మాటని ప్రశ్నించండి, మీరు సమాధానం మీకు దొరుకుతుంది. మీరు వాక్యాన్ని శ్రద్ధగా చదవండి, దేవుళ్ళో ఉన్న జీవం ఏంటో మీకు అర్థమవుతుంది. చదువుతున్నప్పుడే మీ హృదయం ఏం చేస్తా తెలుసా? పశ్చాత్తాపడుతుంది. ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన గురించి ఇంతకుముందు ఒకసారి చెప్పాం. బైబిల్లో ఉన్న తప్పులు వెతకటానికి బైబిల్ చదవటం ప్రారంభించాడు ఆయన. ఎందుకు ప్రారంభించాడు బైబిల్ని? బైబిల్లో అన్ని తప్పులే,
అన్ని పొరపాట్లే ఉన్నాయి అని నిరూపిస్తాను నేను అని బైబిల్ చదవటం ప్రారంభించే ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే బైబిల్ నన్ను చదవటం ప్రారంభించిందని చెప్పాడు. నాలో ఉన్న తప్పులన్నీ బైబిల్ ఎత్తి చూపిస్తుంది. నాలో ఉన్న తప్పు నా కళ్ళ ముందు కనపడుతుంటే నేను ఇంత ఘోరమైన పాపం కలిగిన వాడినా, నేను ఇంత దుర్మార్గున్నా, ఇంతగా ఇలాంటి ఒక నీచమైన జీవితాన్ని నేను జీవిస్తున్నానా అని బైబిల్ చదువుతున్నప్పుడు ఆయనకు అర్థమైందంట. వెంటనే తన కుటుంబంలో వాళ్ళందరి ముందు నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నానని చెప్పిన వెంటనే, వాళ్ళు బ్రాహ్మణ్స్ కాబట్టి కుటుంబంలో నుంచి వాళ్ళని వెలివేశారు. మనుషులు తెలిసింది అదే కదా, మనుషులకు అర్థమైంది అదే కదా. ఎందుకని వీళ్ళు ఈ సమయంలో ఈ మాటలు మాట్లాడుతున్నారు, ఎందుకని ఇంత ప్రయాసతో వచ్చి యేసు ప్రభుని గురించి బోధిస్తున్నారు, దేవుని మాటలు మనకు వినపడుతున్నప్పుడు, దేవుని మాటలు మనం ప్రతిరోజు వింటున్నప్పుడు ఇంకా మార్పు లేని వారంగానే ఉండిపోతా ఒక మూర్ఖులుగా, గుడ్డివారుగా, త్రోవ తెలియని వారుగా బ్రతుకుతున్నారంటే వారి జీవితంలో వారు ఎంత దేవుని కృపను పోగొట్టుకుంటున్నారో వారికి అర్థం కావట్లేదు. ఎంతసేపటికి వాడి కోసమో వీడి కోసమో అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఇది లేదా అది లేదని ప్రశ్నిస్తున్నారే కానీ ఇక్కడికి నేను ఎందుకు రాకూడదు అనే ధైర్యం ఎవరికి లేకుండా పోయింది. కారణం ఏంటి అంటే యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేస్తుంది. ఏంటి యేసుప్రభు కావాలని అవసరం ఏమని చెప్పండి ఇప్పుడు మాకు. యేసుప్రభు ఎందుకు అవసరం తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతావు అక్కడ. నువ్వు దేవుడు నీ హృదయాన్ని తెరిస్తే నువ్వు గుండె పగిలి చచ్చిపోతావు అక్కడే, ఆయన లేకపోతే నీ బతుకేమైద్దని తెలియకే జనాలు చాలామంది ఒక్కోడు మాట్లాడుతున్నాడు. అసలు ఎంత వంకరగా వల్గర్ లాంగ్వేజ్ అనమాట అది. ప్రతి ఒక్కడికి ఒకరోజు ఉంది, ఖచ్చితంగా వదిలిపెట్ట దేవుడు ఎవరిని కూడా. ఎందుకంటే ఒక్కొక్కడు ఎవరిని మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నారనమాట. నోటికి ఏదొస్తే అది. చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవటం, అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నాను. అలాంటి వాడిని నేను వింటున్నప్పుడైతే నాకు చాలా కోపం వచ్చిందండి. అసలు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం నీ తండ్రి కూడా చేయదు, తెలుసుకో. నువ్వు నీ తల్లి కూడా నీకు చేయదు ఆయన చేసినటువంటి త్యాగం. ఆయనగా నీ కొరకు చనిపోకపోతే నీ బ్రతుకేమైద్దో ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసుకో. తెలియకుండా వంకరగా మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి వారి ఎదుట మీరు పడ్డారనుకోండి, ఇలాంటి వారు మిమ్మల్ని చూశారనుకోండి, తెలియనోళ్ళు. బైబిల్ అంటుంది పక్షి వల వేసి ఉండిద్ది, దానికి తెలియదు అక్కడ ఒక ఎర ఉండిద్ది అక్కడ, అది తిందామని ఆశతో పరిగెత్తిద్ది అక్కడికి, కానీ దాని వెనకాల అపవాది ఒక ఉచ్చు పెట్టుంటాడు. తెలియక మనం గబక్కన అందులోకి వెళ్ళి పెడతాం, పనగానే వాడు అలా పట్టుకుంటాడు, మరలా నేను వెనక్కి రాకుండా వాడు పట్టి లోపలేసేసుకుంటాడు. కారణం ఏంటి అనేది నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు మనం యేసు ప్రభు ఎందుకు రక్షకుడుగా ఆయన అంగీకరించామో, ఎందుకు మనం రోషం కలిగి ఉండాలో, ఎలాగ మనం ఉండాలనేది మీకు చెప్పాను కదా. ఎందుకు మనకు అంతగా ఎందుకు ఆయన మనం విశ్వసించాలి, అంతగా ఆయన పైన మనం ఎందుకు ఆనుకోవాలి, ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్పాలో కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. మీరు చూడండి. ఇప్పుడు తీతుకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 11వ వచనం కానుంచి నేను చదువుతాను, మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దేవుని మాట మన దగ్గరికి వస్తున్నప్పుడు ఆ మాటలో ఉన్న జీవం మనకు అర్థం అవ్వాలి. చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం కానీ చదువుతున్నాను. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఎవరికి ప్రత్యక్షమైందంట? సకల జనులకు, భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు ఒక కృప ప్రత్యక్షమయ్యింది. ఎవరు ఆ కృప అంటే యేసు ప్రభువు. ఆదియందు దేవుడుండును, దేవుని యొద్ద వాక్యం ఉండును, వాక్యమే దేవుడయ్యుండును, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య సంచరించెను. అంటే మనుషులందరి కొరకు ఒక కృప ప్రత్యక్షమయ్యింది అని మీరు గుర్తుపెట్టుకోవాలి.
కృప అంటే అర్థం ఏంటంటే, మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఏ విధంగా దారుణమైన జీవితాన్ని జీవించినా, మీ జీవితంలో మీరు జీవించిన ఆ జీవితం తప్పని తెలుసుకొని, ఇక మరలా నేను దాని జోలికి పోనయ్యా, అలాంటి శాపకరమైన బ్రతుకు నాకు వద్దు ప్రభువా, దానివల్ల ఏదైతే నా మీదకి రావలసినటువంటి శాపం ఉందో దానంతటిని తీసివేయడానికి మీ కొరకు అనుగ్రహించబడినటువంటిదే కృప. హల్లెలూయా. అంటే నేను చేసిన తప్పులు, నేను చేసిన పొరపాట్లు, నేను మాట్లాడిన అన్యాయపు మాటలు, నేను తీర్చిన అన్యాయపు తీర్పు, నేను పలికినటువంటి అన్యాయపు మాటలన్నిటినీ, దానికి రావలసిన శిక్షను భరించడానికి నీ కొరకు ఒక ఆయన పంపించబడ్డాడు. ఆయనే కృప, ఆయనే నజరేయుడైన యేసు. ఇదిగో ఆయన మీద, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన్ని మీరు నమ్మితే, ఆయన యందు మీరు విశ్వాసం కలిగిన వారుగా ఉంటే, మీ మీద రావలసిన శిక్ష, మీరు భరించవలసినటువంటి ఆ దోషము ఆయన మీద వేసుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు. లేకపోతే మీ కొరకు ఆయన పంపించబడ్డాడు. అందుకే ఇందాక నేను మీకు చెప్పాను, ఆ బాబు గురించి మీకు నేను చెప్పాను. ఆ బాబు యొక్క శాపము భరించడానికి వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు, వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. మరి ఈరోజు నీ శాపాన్ని, నీ పాపాన్ని, ఏంటి నీలో ఉన్న అపవిత్రతను పోగొట్టడానికి మరి నీకు బదులుగా ఎవరు దాన్ని భరించాలి? నీకు బదులుగా దాన్ని ఎవరు భరించాలి? మీ కొడుకులు భరిస్తారా? లేదా మీ భర్త భరిస్తాడా? లేదా మీ తల్లిదండ్రులు భరిస్తారా? ఎవరు భరిస్తారు? చెప్పండి, ఎవరు భరిస్తారు? ఎవ్వరూ భరించరు. చస్తే లాగి బయటేసే వాళ్ళే ఉంటారు. కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే, నువ్వు పుట్టక మునిపే నిన్ను ప్రేమతో ప్రేమించి నిన్ను శాశ్వతమైన రాజ్యంలోకి తీసుకొని వెళ్ళాలి. ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుండి ఎక్కడ నువ్వు తప్పిపోనీయకుండా ప్రతి క్షణం కనుపాపవలే నిన్ను కాపాడి, ప్రతి విషయంలో నీకు తోడయ్యుండి, నువ్వు వెళ్ళే మార్గాలన్నింటిలో నిన్ను కాపాడుతూ నేటి వరకు సజీవుడిగా నిలిపిన దేవుడు నీతో ఉన్నాడని తెలియక మనం ఏం చేస్తున్నాం? తల్లి కడుపులో పుట్టినటువంటి 9 నెలలకు తల్లి గర్భంలోంచి బయటకు వచ్చి ఒక 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికిన తర్వాత తల్లికి బిడ్డకి సంబంధం లేకుండా వెళ్ళిపోతున్నారు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో అసలు నువ్వు పిండంగా పుట్టక మునిపే నిన్ను చూశాడు, నిన్ను ప్రేమించాడు, నీ కొరకు తన రాజ్యంలో ఒక స్థానాన్ని కల్పించి భూమి మీదకి వచ్చినప్పటి నుండి ఎక్కడిని తప్పిపోకుండా కాపాడాలని ఒక దీర్ఘకాలికమైన ప్రణాళికతోటి నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుణ్ణి నువ్వు ఎంత విశ్వసిస్తున్నావు? ఆయన చూసి ఎలాగైనా కానీ వీళ్ళు పాపంలోంచి బయటికి రాలేరు, ఎలాగైనా వీళ్ళు విడిపించాలని ఆయనే దీనుడై దరిద్రుడై నీ కొరకు నా కొరకు భూమిపైకి నరరూపిగా రావాల్సి వచ్చింది. ఎవరికైనా తెలుసా అది? ఎవరైనా అర్థం చేసుకుంటున్నారా? యేసు ప్రభు పెళ్లి కాకముందే ఎందుకు పుట్టాడు? మొన్న ఒకడు మాట్లాడాడు, నాకు కోపం వచ్చింది, ఇంకా ఎందుకులే. యేసు ప్రభు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు అంట. యేసు ప్రభు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకన్నాడు తెలుసా? మరియా పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకోవటం వల్ల ఆమె గర్భవతి అయ్యిందని రాసింది కదా. మరి మీరు అనుకోండి, మీరేమంటారు? అంటే పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు అంట. బుద్ధి ఉండాలి ఆడికి అసలు. ఎంత అంటే దైవ సంబంధమైన మాటలు. అందుకే మీకు కింద వరదబోతులు అవివేకులు కుటుంబాలుగా నాశనం చేసి వెనకమని చూస్తున్నటువంటి డబ్బులు, వీళ్ళు ప్రోత్సాహపరిస్తున్న డబ్బులు తిని ఏం చేయాలని అర్థం కాక మైకులు ముందు పెట్టుకొని ఒళ్ళు కొవ్వి మాట్లాడుతున్నాడు ఒక్కొక్కడు. అలాంటి మాటలు మనం విన్నామనుకోండి, చాలామంది నమ్ముతారు కదా. తెలియకపోతే నమ్ముతారు కదా. అలాంటి ఒక మోసమైన పరిస్థితుల్లో మనం ఉండకూడదనే ఇదిగో ఇంతగా మీకు వాక్యం చెప్తుంది. దేవుని శక్తి ఏంటో తెలియదు, దేవుని బలం ఏంటో తెలియదు. ప్రతి మాటని దీనికో వక్రీకరించి మాట్లాడి ఎలాగైనా కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని కించపరిచి 2035 వరకు భారతదేశంలో క్రైస్తవం లేకుండా చేస్తారంట. వాడు ఉంటాడు లేడు ముందు వాడిని చూసుకోమను. 2035 వచ్చేసరికి భారతదేశంలో క్రైస్తవం ఉండకూడదంట. ఏం మాట్లాడుతున్నారు ఒక్కొక్కడు? తిని ఏం అర్థం కాకుండా. అంటే దేవుని యొక్క ప్రణాళికను చెడగొట్టడానికి దుష్టుడు అనేకుల్ని లేపుతున్నాడు.
మరి అలాంటి లేచి మాట్లాడేవారి మాటలను విన్నప్పుడు నీ జీవితంలో సరైన అవగాహన లేకపోతే నువ్వు కూడా ఆ మాయలో పడిపోతావుగా, నువ్వు కూడా ఉచ్చులో పడిపోతావు కదా, నువ్వు కూడా దేవుడు నీ కొరకు ఏర్పాటు చేయబడిన శ్రేష్టమైనటువంటి మార్గాన్ని వదిలిపెట్టేస్తావుగా. అలా వదలకుండా ఉండాలనే ఇదిగో ఈ బోధన మీరు గట్టిగా పట్టుకొని, ఎవడైతే మాట్లాడతాడో వాడు నోరు మూయించాలి. రే ఆపు, నేను చెప్తారా నీకు వివరంగా ఏదో చెప్పాలి మనమాట. కాబట్టి ఈ 11వ వచనం చదివాం కదా, దాంట్లో ఏమని చెప్పాడు? మనుషులందరి కొరకు రక్షణ కలుగు చేయటానికి కృప ప్రత్యక్షమైంది. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏం చెప్తుంది బైబిలు? ఏం చెప్తుంది బైబిల్ మీకు? మిమ్మల్ని తప్పులు చేయమని చెప్తుందా? మోసాలు చేయమని చెప్తుందా? అన్యాయం చేయమని చెప్తుందా? అక్రమం చేయమని చెప్తుందా? దొంగతనాలు చేయమని చెప్తుందా? ఏం చెప్తుంది బైబిల్ ఈరోజు నీకు? అంటే ఇదిగో మనందరి కొరకు యేసు ప్రభు ప్రత్యక్షం కాబోయే రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు కొరకు మనందరం కూడా ఎదురు చూసేవారంగా ఉంటూ ఈ లోకంలోనంట స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకమని నేర్పిస్తుంది బైబిల్. మరి మనకు అర్థమవుతుంది అది, దాన్ని బోధించని చెప్తున్నాడు. మనుషులందరికీ బోధించు నువ్వు ఖచ్చితంగా ఈ మాట. ఏమని బోధించాలి? బాబు, దేవుని రాకడ సమీపిస్తుంది, మరలా ప్రభు తన దూతలతో పాటు ప్రత్యక్షం కాబోతున్నాడు, మనందరినీ కూడా తన రాజ్యంలోకి తీసుకువెళ్తానికి రాబోతున్నాడు. కాబట్టి ఆ గడియ కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఏం చేయాలి? లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకమని అందరికీ నేర్పించు. మరి ఇది తప్ప చెప్పండి మీరు? ఇదేగా చెప్తుంది, ఇంకేమైనా చెప్తున్నారా తీసుకెళ్ళి? లేకపోతే ఇక్కడ ఏమన్నా ఎవడో చెప్పాడు చర్చిలంట వేశ్య గృహాలంట. తెలుసా? చర్చిలు వేశ్య గృహాలంట. అది వాడిది నోరా లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. కడగబడిన ప్రతి ఒక్కరు పరిశుద్ధపరిచి పవిత్రపరచబడి లోకములో వేసుకున్న దరిద్రాన్నంతా కడుక్కోవడానికి వచ్చి శుభ్రం చేసి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి వెళుతున్నటువంటి పరిశుద్ధ స్థలాన్ని పట్టుకొని దేవుని సన్నిధి ప్రకాశింపజేసి దేవుని యొక్క ఈ ఆవరణం తన మహిమతో నింపబడి తన ఆత్మకార్యాన్ని జరిగించే ఈ స్థలం అంట వేశ్యల గృహం అంట. ఎందుకంటే వాడు వేష సంబంధమైనడు కాబట్టి వాడికి అదే ఆలోచనలు వస్తాయి. అలాంటి వాడు మాట్లాడినప్పుడు మనకు అర్థం అవ్వాలి, అది వాడు తప్పు మాట్లాడాడని మనకు అర్థం అవ్వాలి. నువ్వు వాక్యం గట్టిగా చదివి నేర్చుకోకపోతే నీకు అర్థం కాదు. రాబోయే రోజుల్లో ఇదిగో తలదెక్క వాళ్ళందరూ మన ముందు నిలబడతారు, వచ్చి ఎన్నో ప్రశ్నలు చెప్తారు. బైబిల్ అంటే అడుగు ప్రతివాడికి నువ్వు సాత్వికంగా సమాధానం చెప్పాలి, కోపడినా వద్దన్నాడు దేవుడు. మరి అలాంటప్పుడు మనకి ఎంత బాగా తెలిసి ఉండాలి, మనం ఎలా జీవించమని చెప్తున్నాడు తెలుసా? మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారంగా మనం ఈ లోకంలో ఉండాలి. మనుషులందరూ వెళ్తా మనుషులందరూ జీవించినట్టుగా మనం జీవిస్తా ఈ లోకంలో దురాశపై పరిగెత్తకుండా ఒక శుభప్రదమైన నిరీక్షణ. నీతితో బతుకుతున్నావురా, నీతిగా ఉన్నావు, వెనకాల నీకు ఏమీ ఆస్తి లేదేంటి, రేపొద్దు నీ భవిష్యత్తు ఏంటి, నువ్వు ఎలా బతుకుతావు, ఎలా ఉంటావు అని అడిగిన వాడికి ఒక ఏమనాలి తెలుసు, సాత్వికమైన మనసుతో సమాధానం చెప్పాలి. ఒక మంచి శుభప్రదమైన నిరీక్షణ నాకుంది, ఎందుకంటే దేవుని రాకడకు నేను సిద్ధపడుతున్నాను. ఇక్కడ నేను నాతో పాటు నా కుటుంబాన్ని నేను సిద్ధపరుస్తున్నాను అని చెప్పగలిగే ఒక నిరీక్షణ మనలోకి ఉండాలంట. భక్తిహీనులుగా మనం బ్రతకూడదు, ఇహలోకపరమైన ధనాపేక్ష కలిగిన వారంగా మనం ఉండకూడదు. మనం ఎప్పుడూ భక్తితో నీతితో యథార్థతతో ఒక మంచి నిరీక్షణ కలిగిన వారంగా మనం బ్రతకమని మీ సంఘంలో ఉన్న వారికి గట్టిగా చెప్పు అని చెప్తున్నాడు. ఏం చెప్పని చెప్తున్నాడు? అర్థమైందా? ఏం చెప్పని చెప్తున్నాడు? యవ్వనస్తులైన వాళ్ళు ఎట్లా ఉండాలంట ఉంది, దాని మీ గురించి రాసి ఉంది అక్కడ, చూసారా? 2వ అధ్యాయంలో యవ్వనస్తులు ఏం చేయాలి? హితబోధ విషయంలో అంటే ఆరోగ్యకరమైనటువంటి దేవుని మాటల్లో యవ్వనస్తులైన వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలని చెప్పు వాళ్ళకి.
వృద్ధుల్లో ఉన్నవారికి ఎట్ట వాళ్ళకి చెప్పు, ముసలిలో ఉన్నవారికి చెప్పండి, పెళ్ళైన వారికి చెప్పండి, యవ్వనస్తుల వారికి చెప్పండి, చెప్పే నువ్వు కూడా ఎట్టుండాలో నేర్చుకొని చెప్పాడు. అక్కడ చెప్పేవాడు గొప్ప కాదు, వాడు కూడా ఎలా ఉండాలో నేర్చుకోమన్నాడు. ఇలా మనం నేర్చుకొని మనందరం కూడా ఈ ఇహలోకపరమైన దురాశల్లో పడిపోకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ ఊబిలో పడిపోకుండా మనందరం కూడా ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకు ఉండాలి. తెల్లారితే ప్రభు గురించి మనం ధ్యానించే వారమై ఉండాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారమై ఉండాలి. ఒక శుభప్రదమైన నిరీక్షణ నీలో ఉండాలంటే ఈ గ్రంథాన్ని మీరు చదవాలి. అప్పుడు వచ్చింది నిరీక్షణ, అప్పుడు వచ్చింది మనకు నిరీక్షణ. అప్పుడు దాకా రాదు. దీనిలో రాయబడిన ప్రతి మాట జీవముని హృదయాన్ని తాకుతుంటే, నీలో ఉన్న చీకటి తొలగిపోయి వెలుగుమయంగా మార్చబడుతుంటే, ఏవి మంచివో, ఏవి చెడ్డవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, దేన్ని దాచిపెట్టుకోవాలో, దేన్ని పడేసుకోవాలో, నేను ఎప్పుడు ఎక్కడ ఎలా నడవాలో నీకు నేర్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు లోకములో నువ్వు ఎట్లా ఉంటావు, ఒక జ్యోతిలా కనపడుతూ ఉంటావు. ఇలాంటి ఒక మంచి మేలైన మార్గమే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఉపదేశము. దీన్ని మనం బాగా ధ్యానించాలి. నేను ఎందుకు ఎన్నిసార్లు చెప్పాను ఆ మాట, ధ్యానించండి ధ్యానించండి అని. ఈ కొద్దిసేపే, తర్వాత బైబిల్ మూసేసేసి మన పని ఏందో మనం చేసుకుంటూ ఉంటాం. మన వ్యవహారం ఏదో మనకే ఉండిద్ది. మీ సమయం, మీ జీవితంలో ఎంత వృధాగా మీరు పోగొట్టుకుంటున్నారు. ఆ సమయాన్ని దేవుని వాక్యానికి కేటాయించండి. దేవుని మాటలు చదవటానికి మీరు, లేకపోతే వినటానికి టయాన్ని ఇవ్వండి. ప్రతి మాట మిమ్మల్ని బ్రతికిచ్చిద్ది. ప్రతి మాట ఏం చేసిద్ది మనల్ని? ఇందాక 32 కీర్తన చదివారు కదా. మరి ఊరికే మీరు మీ తప్పులు దాచుకోకుండా ఒప్పుకుంటారా మందిరంలో? చెప్పండి, ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలంటే లోపల దేవుడి మాట పనిచేయాలి. అర్థమైందా? ప్రభా నేను ఇలా తప్పు చేశానయ్యా అని చెప్పాలంటే లోపలికి వెళ్ళిన దేవుని వాక్యం నీతో మాట్లాడాలి. లోపల నీ హృదయంతో చెప్పాలి, ఒప్పుకొని వెళ్ళి ముందాడని. అప్పుడు నువ్వు నోరు తీసి ఒప్పుకుంటావు. ఊరికే ఏదో ఒక ఏమనాలి, ఉత్తర ప్రత్యుత్తరాలుగా ఒక అధ్యాయం చదివిట్లా ఈ అధ్యాయం సంఘానికి ఎంత ఉపయోగపడుతుంది. ఇందులో రాయబడిన ప్రతి మాట ఎంత ఆశీర్వాదకరంగా ఉండిద్దని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఆ అధ్యాయం చదివిస్తారు. అందుకని ఊరికేం చదవరు. పోయిన ఆదివారం ఏం చదివారు గుర్తుందా? ఎన్నో కీర్తన? 92వ కీర్తన. ఒక మాట చెప్పండి అందులో. ఎస్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తల్లి? నీతిమంతులైన వారు వృద్ధాప్యంలోకి వెళ్ళిన, ముసలితనం వచ్చిన వాళ్ళు చిగురిస్తూ ఉంటారంట. ఏంటి ఇంత వృద్ధాప్యంలో ఇంత ఆరోగ్యం నీకుంది? నా దేవుని శక్తి ఇది. నేను ఇంత నీతిగా బతుకుతున్నాను, యథార్థంగా బతుకుతున్నాను, న్యాయంగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, ఇంత వయసులో కూడా నేను ఇలా బతుకుతున్నా అంటే అంతా నా దేవుని కృపను చెప్తూ ఆ చెప్పే మాటలే నిన్నంట చిగురు పెడతా ఉంటాయి అంట. తెలుసా? 32వ దాంట్లో ఎంత శ్రేష్టమైన మాటలు తెలుసా మీకు? అసలు మీ జీవితంలో దాన్ని చదవండి. మీలో ఆ పశ్చాత్తాపం అనేది మీకు తల బరువెక్కిపోతుందా? ఇట్లా ఇదిలిస్తున్నారు, దెబ్బతిన్నారు. ఏంట్రా ఈరోజు ఈ చెవుల్లో నుంచి ఆ చెవుల్లో నుంచి వాయి కొడుతున్నారు వీళ్ళు అసలు అని. మన అది కుక్కగా నేను ఇసుకలో పనుకుంటే అట్లా లేచి, లేదా పొయ్యిలో పనుకుంటే లేచి అట్లా ఇదిలిచ్చిద్ది. అట్లా ఇదిలిచ్చేసి శుభ్రంగా ఇదిలిచ్చేసి కడుక్కొని ఫ్రెష్గా ఎట్లా వచ్చాడు అలా వెళ్ళిపోతాడు. మళ్ళీ వీటితో ఏం సంబంధం లేదు వాడికి. బుర్ర హీట్ ఎక్కిపోతుందంట. ఫ్యాన్ తిప్పుకోపోయారు, మీకు వెళ్ళి ఇటు తిప్పారు ఫ్యాన్, వాళ్ళకి వెళ్ళి తిప్పుకుంటే బాగుండేది కదా. కాబట్టి రాబోయే రోజుల్లో యవ్వనస్తులైన వారు దేవుని పక్షానిగా నిలబడి నా దేవుడు గొప్పవాడిని ప్రకటించాల్సిన మీరు ఎంత నిద్రమొత్తులై, సోమరిపోతులై, ఏంటి దేవుని వాక్యం చదవలేని, అంతకంటే ఇక్కడ నిలబడి నేను తిట్టకూడదు మిమ్మల్ని. అర్థమైందా? రోషం రావాలి మీకు, అందులో ఉన్న జీవం ఏంటో మీకు అర్థం అవ్వాలి. యవ్వనస్తులు పాపం చేయకున్నట్లుగా ఎట్లా చేయకుండా ఉండగలుగుతారు చెప్పండి? ఎట్లా చేయకుండా ఉండగలుగుతారు వాళ్ళు? వాక్యం ఎక్కడ ఉండాలి? బైబిల్లో ఉండాలా? జేబుల్లో ఉండాలా? లేదా ఫోన్ పోచిలు వెనకమాల ఉండాలా? ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? తొక్కలోనా? హృదయం లోపల ఉండాలి. అప్పుడు దాన్ని పాపం చేయకుండా నిన్ను కాపాడుతూ ఉండిద్ది. నువ్వు 10 మంది పనికి వాళ్ళ మధ్యలో కూర్చున్న ఒక్క మాట కూడా తప్పు మాట మాట్లాడవు.
అసలు నేను ఎటు చూసినా కానీ నీకు అసలు చూడలేని పరిస్థితుల్లో కూడా నువ్వు స్పష్టంగా నీ దారేది నువ్వు నీ కళ్ళు కింద తిప్పుకొని నువ్వు ధైర్యంగా ఉండగలవు నువ్వు. ఎలాంటి లేకపోతే ఉంటారు చాలామంది దురలవాట్లు కలిగిన వాళ్ళ మధ్యలో, సిగరెట్లు తాగేవాళ్ళు, మందులు తాగేవాళ్ళు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నా కానీ ఇంత కూడా నీకు అంటనీయకుండా నేను జాగ్రత్తగా కాపాడే దేవుని వాక్యం. అందుకే అపవాదిగా దాని జోలికి మిమ్మల్ని పోనివ్వడు, దాని గురించిన ఊసే మీకు రానివ్వడు, అసలు దాన్ని చదవాలనే ధ్యాసే మీకు రాదు. ఒకవేళ చదివినా కానీ ఎలా చదువుతారు? నేను మా అమ్మాయిని అడిగాను, ఏదో చదిగా నేను మొదటి రాజుల గ్రంథంలో ఏలియా గురించి ఎక్కడుందంటే ఇక్కడ ఉందంటుంది. బైబిల్కి ఇటు పక్క ఉండిద్దంట. ఇటు పక్క అంటే దానికి లెక్కలేదా అంటే లెఫ్ట్ రైట్, ఇంకా రేపు పొద్దున మేము అదే చెప్పాలి మీకు. బైబిల్లో లెఫ్ట్లో ఉన్న వాక్యాన్ని తినరా అని చెప్పాలేమో, అంతేనా? రైట్లో ఉన్న వాక్యం తిండి, లెఫ్ట్లో ఉన్న వాక్యం తిండి, మిడిల్లో ఉన్న వాక్యం తిండి అని చెప్పాలా? ఇటంటే అర్థం ఏంటి? దానికి పేజీ నెంబర్ లేదా, అధ్యాయం లేదా, ఏమి లేదండి. లేదు ఇటే ఉంది, తీసి మర్చి నేను చెప్పాక ఇక్కడే ఉందని. అట్లా ఉన్నారన్నమాట వాళ్ళు, అలా ఉన్నారన్నమాట. అలా చదివినంత కాలము ఎదుటి వాడికి చెప్పలేవు. నీ లోపల నువ్వే ఒక ఏమంటే పోరాటం ఉంటుంది నీకు. అనవసరంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చానేమో, నేను అనవసరంగా ప్రభువుని నమ్ముకున్నానేమో, అనవసరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నానేమో అని నీలో నీకే పోరాటం కలుగుతుంది. అదే నువ్వు దాన్ని ఛేదించగలిగేవాడివైతే, సమాధానం చెప్పగలిగేవాడితే అతిశయపడతావు. నిజంగా నా దేవుడు గొప్పవాడు, నిజంగా నా దేవుడు ఎంత గొప్పవాడు అని నీకు నువ్వే బల్లగుద్ది చెప్పగలుగుతావు. సరే, మీరు ఎవరు చెప్పపోయినా పర్వాలేదు, మీ రక్షణనైనా మీరు కాపాడుకోవాలిగా, మీ మార్గంలోనే మీరు సరిగా ఉండాలిగా. మీరు తీసుకున్న నిర్ణయం సరైందని నీకే సరిగా తెలియకపోతే నువ్వు ఎలాగో దాన్ని అమల్లోకి తెచ్చుకుంటావు? దాని కొరకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నిందొచ్చినా ఎలా ఉండి భరించి దేవుని మహిమపరుస్తావు చెప్పండి. ఎన్ని చేయాలంటే నీకైనా ఉండాలి కదా. నీకే పనిచేయనటువంటి మాట మరి అందరికి ఎలా పనిచేస్తుంది? కాబట్టి దేవుని వాక్యాన్ని బాగా మనం చదవాలి. చదువుతున్నప్పుడు మనకి ఏమి నేర్పిస్తాడంటే, బాబు యేసు ప్రభువు ఇదిగో అది చేయమని ఇది చేయమని కాదు, ఒక నీతిగా బతకమున్నాడు, యథార్థంగా బతకమున్నాడు, భక్తిగా బతకమున్నాడు. ఎందుకంటే మరలా ప్రభు వచ్చి నన్ను కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళి ప్రభుతో పాటు నేను ఉండాలని ఆయన సంకల్పించి ఏం చేశాడు? చెప్పి వదిలిపెట్టలే. ఆయన ఏం చేశాడు అనేది ఇప్పుడు మీరు చదవండి. 14వ వచనం, ఆయన సమస్త దుర్నీతులను నిన్ను విమోచించి ఏం చెప్తున్నా తెలుసా? బాబు నువ్వు ఏం చేయాలి అన్నాడంటే, ఇదిగో ఈ లోకంలో భక్తితో, నీతితో, లేకపోతే ఇంకా స్వస్థ బుద్ధితో ఉండాలని చెప్పి మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలని చెప్తున్నాడు. మనందరం కూడా ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. ఇది ప్రభు మన కొరకు చేశాడని చెప్తూ ఆయన దేన్ని చేయటాన్ని బట్టి నువ్వు ఈ శుభప్రదమైన నిరీక్షణలోకి వస్తావు అని అన్నాడంటే 14వ వచనము, ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఏం చేశాడంటే, మొదట ఆయన నన్ను సమస్త దుర్నీతి నుండి అంటే అర్థం ఏంటి? దేవుని నీతికి విరోధంగా బ్రతికి నన్ను, అర్థమైందా? దేవుని నీతికి విరోధముగా బ్రతికినటువంటి నన్ను. నేను చాలామందికి చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనుషులకు విరోధంగా మీరు మాట్లాడండి పర్లేదు, దేవుని నీతికి విరోధంగా ఎవడు మాట్లాడినా దేవుడు వాడి తాట తీస్తాడు. ఎవడైనా, సేవకుడైనా లేదా మరొకరు ఎవరైనా కానీ దేవుని నీతి జోలికి వస్తే దేవుడు అస్సలు ఒప్పుకోడు. అందుకే ఇప్పుడు మనం ఏం చేసాం? గత కాలంలో దుర్నీతిలో అంటే దేవుడు నీతిని పాటించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి ఉన్నటువంటి పాపానికి, శాపానికి నువ్వు ఒక పాత్రుడిగా మార్చబడి మరణం అనే బంధకాలం మధ్యలో ఉన్నటువంటి నిన్ను విమోచించాడు. హల్లెలూయా. విమోచించాడు అంటే అర్థం ఏంటి? విడిపించాడు నిన్ను. ఎవడన్నా విడిపించగలుగుతాడు చెప్పండి? ఎవడు విడిపించలేడు. ఆ శాపంలో నుంచి వచ్చిన మరణంలో నుంచి నిన్ను ఎవ్వరూ విడిపించలేరు. ఆయన విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనల్ని చేయాలనుకున్నాడంట. అంటే ఏంటి? ఇంతకుముందు మనము ఎదుటివాడికి నష్టం చేశాము, ఇంతకుముందు మనం ఎదుటివాడికి అన్యాయం చేశాము, ఇంతకుముందు ఎదుటివాడికి మనము హాని తలపించాము. కానీ ఎప్పుడైతే మనం ఆ దుర్నీతిలోంచి విడిపించబడ్డామో, విమోచించబడ్డామో, మనం ఏం చేస్తామంటే సత్క్రియ చేస్తున్నాము. హల్లెలూయా. ఏం చేస్తున్నాము? సత్క్రియ. అది పలకటానికి కూడా రావట్లేదు. అంటే మంచి పనులు. మరి అంతకుముందు మనం మంచి పనులు ఎందుకని చేయలేదు?
అంటే మనలో దుర్నీతి వల్ల కలిగిన పాపం ఉంది కాబట్టి ఆ పాప బీజం మనలో ఉండి మంచిని చెయ్యనివ్వదు. అందుకని ఆ పాప బీజాన్ని తీసివేస్తే మనం మంచి చేసేవారంగా అవుతాము. అందుకే దేవుడు సంకల్పించి మన దుర్నీతిలోంచి మనం విమోచించి ఏం చేశాడు? సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనం ఉండాలని దాని కొరకు తన్ను తానే కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు. అర్థమైంది ఇప్పుడైనా మీకు? ఎందుకు నీ కొరకు చనిపోయాడో నీకు అర్థమయ్యిందా? ఎలా తన దేవుని రాజ్యానికి తను తీసుకుని వెళ్తాడో మీకు అర్థమైందంటే మన పాపములో నుంచి పూర్తిగా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి సత్క్రియలు కలిగిన ప్రజలుగా మనల్ని చేయటానికే ఆయన తన్ను తాను సిలువలో బలిగా అర్పించబడ్డాడు. ఒకడు అంటాడు, యేసు ప్రభు ఎంత దుర్మార్గుడైతే సిలువ వేశారు అంటాడు. ఆ దుర్మార్గత నీదేరా, నువ్వు చూసుకో. ఆ మాటనే ముందు నీ దుర్మార్గం కొరకు ఆయన సిలువెక్కాల్సి వచ్చింది. నీ నోట వచ్చేటువంటి అద్దు ఆపులేని మాటల కొరకు ఆయన సిలువెక్కాల్సి వచ్చింది. నువ్వు చేసిన పనికి మాల చాటున చేసిన బొంకిన మాటల కొరకు ఆయన సిలువెక్కాల్సి వచ్చింది. అది తెలియక వాళ్ళు ఏమంటున్నారు? ఒక దొంగనేసినట్టు ఆయన సిలువేశారని చెప్పి. దేవుడు అనేవాడు అట్లా ఉంటారు ఎప్పుడైనా కానీ. ఇలాంటి వంకర మాటలు నీలో ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి దుర్నీతిని తీసివేసి మనం ఒక సత్క్రియలు కలిగిన ప్రజలుగా మారాలని మన కొరకు ఆయన కలువరి సిలువలో ప్రాణం పెట్టాడని మనకు అర్థం అవ్వాలి. అదే మీరు నేర్చుకోండి, అదే మీరు తెలుసుకోండి అని చెప్తూ ఇదిగో ఈ మాట చదవండి. ఈ మాట చదివిన తర్వాత ఇంక నేను ముగించేస్తాను. ఏమన్నాడు? సత్క్రియలను ఆసక్తి కలిగే ప్రజలుగా తమ కొరకు పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే ఏం చేసుకున్నాడు? అర్పించుకున్నాడు. అర్పించడం అంటే ఏం తెలుసా? అర్పించడం అంటే ఏంటి? ఈ చేతి తీసుకోవడం కాదు. నీ పాపాల కొరకు పూర్తిగా ఏమైపోవాలి? అర్పించబడతాం. అంటే ఇప్పుడు మనం చీకట్లో మీరు క్యాండిల్ వెలిగించారనుకోండి, క్యాండిల్ వెలిగే కొంత ఏమైంది? అది కరిగిపోయింది, దాని రూపం పోతుంది, దాని యొక్క స్థితే మారిపోతుంది. కానీ దాని స్థితి మారిపోతున్నా, దాని రూపం మారిపోతున్నా ఉన్న వాళ్ళందరికీ వెలిగిచ్చిద్ది. అలాగే ఈయన కూడా దేవుడయ్యుండి కూడా, ఇంత మహిమ కలిగిన దేవుడయ్యుండి కూడా తన్ను తాను తగ్గించుకొని దిగి వచ్చి నీలాగా నాలాగా నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? తన్ను తాను అర్పించుకున్నాడు. అంటే డెడికేట్ చేశాడు పూర్తిగా నీ కొరకు. ఆ మంట మీద కాలిపోయాడు అనమాట. అదే దీన్ని ఏమంటే దహన బలి అంటే పూర్తిగా బూడిదయ్యేంతవరకు కాల్చేస్తూనే ఉంటారు. అలా నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ఆయన అలాగా చనిపోయాడు. అందుకే అన్నాడు, వీటిని గురించి బోధించుచు. వేటిని గురించి చెప్పండి? వేటిని గురించి బోధించమని చెప్తున్నాడు? వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు. బోధించాలి, హెచ్చరించాలి, సంపూర్ణాధికారముతోను దుర్బోధను ఖండించుటను ఖండించుచు నుండుము. నిన్నెవరిని తృణీకరించనిబాక. ఏం చెప్పాడు? బోధించమని చెప్పాడు. హెచ్చరిస్తూ సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించు. ఏదన్నా తప్పుగా ఉందా దాన్ని ఖండించి నిన్నెవ్వరిని కూడా తృణీకరించనిబాక. మరి ఇలాంటి ఒక సాక్ష్యమైన జీవితము మనందరం జీవించాలి. అందుకొరకే మనం మందిరానికి నడిపించబడుతున్నాం. అంతేగాని ఇదేదో ఊరికే వచ్చేది కాదు. ఇది దీన్ని తమాషాగా మీరు తీసుకోవద్దు. తమాషాగా తీసుకున్నారంటే మీ జీవితంలో మీరు కోల్పోతారు సమస్తాన్ని. మీరు చేసిందంతా వృధా అయిపోతుంది. ప్రతిరోజు దేవుని కొరకు రోషం కలిగిన వారంగా మనం నిలబడాలి. ఎన్నో మాటలు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వింటున్నా ఎక్కడా మన విశ్వాసం చెక్కు చెదరనిదై ఉండేటట్లుగా ఉండాలంటే ప్రతిరోజు మనం దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఒక ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అది మనందరం నేర్చుకోవాలి. మనతో ఉన్న వారికి మనం దాన్ని నేర్పించాలి. అలాగా ప్రతిరోజు మనం దేవుని చేత ఆ విధంగా నడిపించబడతా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ లోకంలో ఉన్నది ఏది దానికి మనం దాసులు కాలేం. అది మన మీద అధికారం చేయదు. మనం ఒక రోషం కలిగిన వారంగా, లేకపోతే మనం ఒక అధికారం కలిగిన వారంగా మనం వెళ్ళే మార్గం ఏంటో మనకు అర్థమైనప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు, మనం మాట్లాడే మాటలు ప్రతిదీ నిన్న ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణలో నేను నిలబెట్టిద్ది అని మనకి అర్థమయ్యి ఎప్పుడైతే మనం వాటి గురించి వివరంగా తెలుసుకుంటామో అప్పుడు తప్పకుండా యేసు ప్రభువు గురించినటువంటి బోధ మన హృదయంలో ఉండి
మనం నూతన పరచబడిన వారమై అడుగు ప్రతి వారికి సాత్వికంగా సమాధానం చెప్తూ ఎదురాడే వారిని వారి నోరు మూయించేలాగా తప్పు చెప్పినప్పుడు హెచ్చరించే విధంగా ఈ ఉపదేశమును గట్టిగా మనం చేపట్టిన వారై ఉండుదుముగాక. ఆమేన్.